మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, నవంబర్ మాసం ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఈ నెల తీసుకోవాలి విశేషంగా? కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రంలో పుట్టింది శ్రీరామచంద్రుడు. అంటే ఏకంగా రాములు వారి రాశి డైరెక్ట్. అసలు ఏళ్తారు వీళ్ళు, ఒక రేంజ్లో వెళ్తారు. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, సినిమా ఇండస్ట్రీని, పాలిటిక్స్ని, వ్యాపారాన్ని ఏలబోయేది కర్కాటక రాశి. అద్భుతంగా ఈ మాసం ఉన్నదంటే కర్కాటక రాశి, వృషభ రాశి, ధనస్సు రాశి. రాముడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు రాముడు? వృషభంలో, ధనస్సులో, కర్కాటకంలో. ఆ రాశులు కార్తీక మాసంలో ఏల్తాయి. చాలా హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ కర్కాటకంలోకి వద్దాము, ధనస్సులోకి తర్వాత వెళ్దాము. వృషభం అయిపోయింది. కర్కాటక రాశి లగ్నంలో గురువు. రాముల వారికి కూడా లగ్నంలో గురువు, లగ్నంలో గురువు, లగ్నంలో చంద్రుడు. గజకేసరి యోగం రాముల వారికి. వీళ్ళకి ఇప్పుడు లగ్నంలో గురువు ఉన్నారు కాబట్టి ఈ మాసం మీకు ఫుల్ అదృష్టం. ఇప్పుడు నేను ప్రతి మాసం కష్టపడుతున్నానండి, నాకు కలిసి రావడం లేదు. ఎందుకు? కష్టం ఉంది, అదృష్టం లేదు. కానీ ఈ మాసం నీకు అదృష్టం లగ్నంలో ఉంది. గురువు అంటే అదృష్టం. ఇప్పుడే మాట్లాడుకున్నాం, గురువు లగ్నంలో ఉన్నాడు అంటే ఏంటి? అదృష్టం నీతో ఈ మాసం ఉంది. అదృష్టం నీతో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అన్ని పనులు ఇప్పుడే చేసుకోవాలి. మళ్ళీ కార్తీక మాసం దాటిందనుకో మళ్ళీ కలిసి రాదు, అంత కలిసి రాదు. బాగా కలిసి వస్తుంది. కాబట్టి వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా? వ్యాపారం పెట్టు. జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు జాబ్స్కి అప్లై చేయి. చదువుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు మొదలుపెట్టు. ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు చెయ్యి. తర్వాత నేను చాలా ప్రేమించానండి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఒప్పుకోలేదండి, నా తలరాత బాగాలేదంటే, సరైన సమయంలో సరైన మాట చెప్తే అమ్మాయి తిరిగి ప్రేమిస్తుంది. కానీ సరైన టైంలో వ్యాపారం పెడితే ఆ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సరైన టైంలో జిమ్కి వెళ్తే ఆ షుగర్, బీపీ అనేది డౌన్ అవుతుంది. బాగా పెరిగిన తర్వాత నువ్వు జిమ్కి వెళ్ళినా లాభం లేదు. కొంచెం కంట్రోల్లో ఉన్నప్పుడే షుగరు, నువ్వు జిమ్కి వెళ్తే ఏమవుతుంది? అది కొంచెం మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతుంది, అంతే కదా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళే స్టేజ్లో నేను ఇప్పుడు జిమ్కి వెళ్తానంటే కుదరదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మంచి సమయం, ఇప్పుడు పని చేయి. అదృష్టం ఉంది, ఇప్పుడు జిమ్కి వెళ్ళి బాగా కష్టపడగలుగుతావు. ఇప్పుడు వెళ్తే రిజల్ట్స్ వస్తాయి. అందరికీ రిజల్ట్స్ రావు, జిమ్కి వెళ్ళే వాళ్ళు కొందరికే రిజల్ట్స్ వస్తాయి. ఆ దారి ఏర్పడాలి కదా, వ్యాపారం పెట్టాలి, ఆ గిరాకీ రావాలి కదా. ఆ దారి అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. రాములవాడికి ఎలా సముద్ర మార్గం ఓపెన్ అయింది? ఇప్పటి వరకు ఎవరు దాటి రాలేదంట. రామేశ్వరం నుంచి సముద్ర మార్గంలో లంకకి ఎవ్వరికి కుదరలేదు. చాలామంది ట్రై చేశారు. ఎవరు కుదిరింది? రాముల వారికి కుదిరింది. అతనికి ఆ అదృష్టం ఉంది. సో మీకు మీ తల మీద అదృష్టం ఉన్నప్పుడు మీరు ఏదైనా పని చేస్తే బాగుంటుంది కదా. మంచంలో కూర్చొని దుప్పటేసుకొని రీల్స్ చూస్తే ఏం లాభం లేదు. కనీసం నువ్వు ఆ మంచం మీద నువ్వు రీల్స్ చెయ్యి. ఆ రీల్స్లో నీకు పేరు రావచ్చు. ఏదో ఒకటి చెయ్యి. నీ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు వస్తే చాలా మంచిది. అసలు బెడ్రూమ్ దాటి కూడా రా, నువ్వు మంచం కూడా దిగానంటే అప్పుడు నా మంచం దాకా అక్కడే ఉండి రీల్స్ చెయ్యి. ఏదో ఒక పని చేయి. ఇప్పుడు ఒక జాబ్కి అప్లై చేయి, లేకపోతే రీల్స్ చేయి, లేకపోతే ఒక ఛానల్ పెట్టు, ఒక వ్యాపారం పెట్టు, పల్లీలు అమ్ము, సమోసాలు అమ్ము, పునుగులు అమ్ము, ఏదో ఒకటి ప్రయత్నం చేయి. కనీసం ఒక బ్లాగ్ అయినా రాయి. ఒక బ్లాగ్ రాసినా నీకు పేరు ప్రఖ్యాతి వస్తుంది. కూర్చొని ల్యాప్టాప్ మీద ఒక బుక్ రాయి. ఒక బుక్ ప్రింట్ చేయాలంటే 70 రూపాయలు అంతే. దాన్ని నువ్వు 200-300 అమ్ముకోవచ్చు. కొన్ని వేల లక్షల పుస్తకాలు కొంటారేమో. ఇవాళ నీకు వచ్చే ఆలోచన రేపు వస్తుందా? రాదు. అదృష్టం నీ తల మీద ఉంది కాబట్టి ఇప్పుడు రాయడం మొదలెట్టు. ఒక పుస్తకం
ఏమి చేయనంటున్నావు, జాబ్ చేయనంటున్నావు చేయకు, వ్యాపారం చేయనంటున్నావు చేయకు, నీ రూమ్లోనే ఉంటానంటున్నావు, నీ మంచం మీద ఉంటానంటున్నావు. సరే, ఆ మంచం మీద ల్యాప్టాప్ పెట్టుకుని రాయి, ఒక 100 పేజీల పుస్తకం రాయి. టైం బాగుంది, మంచి ఆలోచన వస్తుంది, రాయి. రాస్తే సేల్స్ అవుతాయి కదా, డబ్బులు వస్తాయి కదా. ఈ పుస్తకాన్ని రాసి లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు చాలామంది ఆథర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ పేరు గుర్తుకు రావట్లేదు సడన్గా. కానీ ఇప్పుడు హ్యారీ పాటర్ పుస్తకం రాసిన అమ్మాయి, ఇంకా శివుడి మీద పుస్తకం రాసిన వాళ్ళు ఉన్నారు. మెలుహా, అన్ని శివుడి మీద పుస్తకాలు, పెద్ద పెద్ద ఫేమస్ రైటర్స్ ఉన్నారు. జస్ట్ ఒక పుస్తకం రాశారండి, పుస్తకం రాసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంత రాయల్టీ ఇస్తారు పబ్లిషింగ్ హౌస్. సో చెప్పేది ఏంటంటే, కొన్ని రామాయణం చదువు, మినిమం రాయడం పక్కన పెట్టు, కనీసం రామాయణం చదువు ఈ నెల, అజ్జాలు. సో ఏదో ఒకటి చేయి, బేసిక్గా ఒక బట్టల వ్యాపారమైన పెట్టు కదా. సో సంథింగ్ యూ హ్యావ్ టు డూ. కర్కాటక రాశి, రాముల రాశి, కర్కాటక రాశి, డూ సంథింగ్. ఒకడు చెడ్డోడు ఉన్నాడు, అతను పోరాడు. రాముడు ఏం చేశాడు కార్తీక మాసం? రావణాసుడితో ఫైటింగ్ చేశాడు, అంతే కదా. 88 days నడిచింది యుద్ధం. పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఏం చేశాడు రాములు? ఏం పిచ్చ కొట్టుడు కొట్టారు 88 days అందరిని. ఎవరైనా ఏదో ఒకటి చెడుతో పోరాడు. సమ్ రీసెర్చ్, సమ్ థీసిస్, వైరస్లతో ఎలా ఫైట్ చేయాలి, ఇన్ఫెక్షన్తో ఎలా ఫైట్ చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి. సో మెయిన్గా మనం రాశి ఫలాలకు వద్దాం. 5వ ఇంట్లో సూర్యుడు. 5వ ఇంట్లో సూర్యుడు అంటే చదువుకి బాగా స్కోప్ ఉంది, హెల్త్కి బాగా స్కోప్ ఉంది. సో హెల్త్కి సంబంధించినవి చేస్తే చాలా మంచిది. జిమ్కి వెళ్ళడం, యోగా, మెడిటేషన్, వాకింగ్ చేస్తే చాలా మార్పు వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే షుగర్ బీపీ మధ్య చాలామందికి ఉంది. కుర్రోళ్ళకు కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళకి కూడా షుగర్ బీపీ ఉంటుంది. వాళ్ళకు కూడా జిమ్కి వెళ్తే, హెల్త్ ఫిట్నెస్, సూర్య నమస్కారాలు చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సరైన సమయంలో సరైన పని చేయడమే ఒక తెలివైన వాడి లక్షణం. సో మనం హెల్త్ గురించి మాట్లాడాము, చదువు గురించి మాట్లాడాము. చదువుకుంటే చాలా మంచిది, బాగా హెల్ప్ అవుతుంది, మీకు కలిసి వస్తుంది. ఏదైనా చదవండి, ఏదో ఒక పుస్తకం చదవండి. ఏదో ఫిక్షన్ స్టోరీనో, లవ్ స్టోరీనో, రామాయణమో, మహాభారతం, ఏదో పుస్తకం తీసి చదువురా నాయన, నీకు నచ్చిన పుస్తకం. తర్వాత శుక్రుడు 4వ ఇంట్లో. శుక్రుడు 4వ ఇంట్లో అంటే యూ విల్ స్పెండ్ గుడ్ టైమ్ విత్ గర్ల్. అంటే మీ భార్యని బాగా చూసుకుంటారు, మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి సమయం, ఒక మాల్కి వెళ్ళడం, ఒక షాప్కి వెళ్ళడం. సో ఈ మాసం మీకు ఒక స్త్రీ వల్ల మంచి సమయం అనేది రావడం జరుగుతుంది. పుస్తకాలు చదువుకుంటే మంచిది. స్థానచలనం ఏమన్నా కలిసి వస్తుంది అంటారు? స్థానచలనం కంపల్సరీ చేస్తారు వీళ్ళు. రాముల రాశి కాబట్టి, రాములు ఈ మాసంలోనే లంక నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి స్థానచలనం 100% ఉంటుంది. స్థానచలనం చేసినా బాగా కలిసి వస్తుంది, స్థానచలనం చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోయారు, దీపావళి బాగా సెలబ్రేట్ చేయాలి. కర్కాటక రాశి వారు దీపావళి రోజు ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయకూడదు, దీపాలు వెలిగించాలి కంపల్సరీ. కుదిరితే మీకు 3 దీపాలు వెలిగించండి, ఎక్కువ చెప్పట్లేదు, జస్ట్ 3 దీపాలు వెలిగించండి. ఓపిక ఉందంటే 21 దీపాలు పెట్టండి దీపావళి రోజు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఆస్పిషియస్. దీపాలు వెలిగించడం మీ ఇంటి అనుకుంటారు, కానీ దాని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. నేను యూట్యూబ్లో ఒక 20 నిమిషాలు వీడియో చేశా, అసలు దీపం ఎందుకు వెలిగించాలి అని. చాలామందికి తెలియదు అసలు దీపం ఎందుకు వెలిగించాలి. కుదిరితే నా వీడియో చూడండి తర్వాత. చాలా సైన్స్ ఉంది. దీపం అనేది ఊరికే జనాలు గుడికి వెళ్ళి దీపం ఊరికే వెలిగించారండి. శాస్త్రంలో కూడా దీపం వెలిగించండి అని ఎందుకు అంటారు? దాని వెనకాల చాలా సైన్స్ ఉంది, సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. అసలు ఏ రాకెట్ సైన్స్, ఈ సాఫ్ట్వేర్ డాక్టర్ కూడా సరిపోడు, అంత సైన్స్ ఉంది దాని వెనకాల, ఒక దీపం వెలిగించే దాని వెనకాల. సో మీరు కంపల్సరీ దీపం అనేది వెలిగించాలి. మెయిన్గా ధనుసు రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, ఈ 2 రాశుల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ దీపం మినిమం 1 దీపమైనా వెలిగించాలి ఆ రోజు. ఆ దీపావళి 21, 20 తారీఖు, 21 దీపం పెట్టండి. స్థిరాస్తులు ఏమైనా కొనుక్కోవచ్చు అంటారా? స్థిరాస్తుల గురించి మాట్లాడదామంటే మనము వీళ్ళు ఈ సమయంలో చేసేది ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఇంటికి ట్రావెల్ చేస్తారు. సో వేరే ఏదో దేశం నుంచి, ఏదో హైదరాబాద్లో ఉంటున్నారు, మీ ఇంటికి వెళ్ళడం, రాములవారి లంక నుంచి అయోధ్యకి వెళ్ళారు కదా, అట్లా మీ ఇంటికి వెళ్ళడం
అంటే మీకు ఒక ఇల్లు అనేది ఏర్పడుతుంది. మీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా ఇల్లు కొనే యోగం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళే మార్గంలో ఉంటారు కాబట్టి మీకు ఇల్లు ట్రై చేసినా సక్సెస్ అవుతుంది, ఆ మార్గంలో ఉంటారు. సో స్థిరాస్తి కొనే అవకాశం కూడా మీకు ఉంది గురు కటాక్షం వల్ల. సో వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది గురుగారు ప్రస్తుతానికి? ఆర్థిక పరిస్థితి గురువు లగ్నంలో ఉన్నాడు, చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ, యాజ్ యూజువల్ హ్యాపీగా ఉంటుంది. కర్కాటక రాశి మీకు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాముల రాశి కార్తీక మాసం అతందే మాసము కాబట్టి మీకు ఇల్లు కావచ్చు, స్త్రీ కావచ్చు, డబ్బు కావచ్చు, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విదేశీ యానం కూడా ట్రై చేస్తే మీకు అది కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ మాసంలోనే రాముల విదేశీ యానం చేశారు కదా, శ్రీలంకకి వెళ్ళారు కదా. సో చెప్పే పాయింట్ మీకు అన్ని రకాలుగా కార్తీక మాసం అంటే రాముడు ఏం చేశాడు మీరు అది ట్రై చేయండి చేయడానికి. మీకు ఆ రంగాల్లో మీకు సక్సెస్ వస్తుంది. మీరు రామాయణం చదవండి, మీకు తెలిస్తే మంచిది. సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం సూక్ష్మంగా చూడండి రాములు ఏం చేశారు ఆ టైంలో అని మీకు అర్థమవుతుంది. ఆ పని చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. అది రాముడు బాడీ, మైండ్, సోల్ ఈ మూడింటిని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతిరోజు బాడీ, మైండ్, సోల్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోయారు కాబట్టి ఆయన దేవుడు. ఇవాళ మనం ఒక స్టేజ్లో ఆపేస్తాం, బాడీ గురించి పట్టించుకోవడం మానేస్తాము, మైండ్ అయితే వదిలేస్తాము. ఆ జీవితం అంతా రీల్స్ మీదే దాని మీదే బతుకుతూ ఉంటాం. ఇంకా సోల్ లెవెల్, ఆత్మస్థాయికి అయితే ఎవరు వెళ్ళరు. ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే రీల్స్ చూడడం ఆపేసి కొంచెం మీకు మీరు ఎలా డెవలప్ అవ్వాలి అంటే, నాలో కోపం ఉందా, కోపం తగ్గించుకోవాలి. నాలో మానవత్వం లేదా, 10 మంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలి. తర్వాత మాట్లాడడం, ప్రేమగా మాట్లాడాలి, ఎదురు సమాధానం చెప్పకూడదు. ఇంకా ఆత్మస్థాయిగా అంటే అది తర్వాత అది మెల్లి వస్తుందిలే, ముందు బాడీ అండ్ మైండ్ డెవలప్ చేసుకుంటే మంచిది. ఈ మాసంలో మీకు సపోర్ట్ ఉంది, గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. కొంచెం మారడానికి ట్రై చేయండి. దయచేసి రీల్స్ చూడడం తగ్గించండి. రీల్స్ చూడడం తగ్గిస్తే మన మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. మనం ఏ తిండి తింటున్నాము, ఏదో తిండి తినడం కాదు, మంచి తిండి తినాలి. పొద్దున లేచి నూనెలు వేసిన పూరీలు తినడం కాదు, మంచివి తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి. బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, జాగింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కూల్గా ఉండాలి, కూల్గా ఉండడం నేర్చుకోవాలి. అరవడాలు, తిట్టడాలు, కొట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ ఆపేయాలి. ఇవన్నీ వాళ్ళు బాగుంటాయి. 10 ఏళ్ళ తర్వాత దాని ఫలితం వచ్చినప్పుడు ఎవడు తట్టుకోలేడు, ఏ మొగాడు తట్టుకోలేడు. కాబట్టి అవన్నీ కట్ చేసేయాలి. అవన్నీ కట్ చేయాలంటే రాముడు ఎలా బతికాడు అనేది రామాయణం పుస్తకం తీసి ఆ పేజీలు తిప్పేస్తే అర్థమవుతుంది. రాముడు ఏం చేశాడు, ఎలా మాట్లాడేవాడు, ఎలా ఉండేవాడు. సో ఇవన్నీ చేస్తే మాసంలో కలిసి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. కొంచెమే ఉంటుందండి, ఈ చిన్న డిఫరెన్స్ చేస్తే జీవితాలు చాలా మార్పు వస్తుంది. బైక్ నుంచి కార్కి వెళ్ళిపోవచ్చు, వేలల్లో నుంచి లక్షల్లోకి వెళ్ళిపోవచ్చు. చిన్న మార్పులు చేయాలి చాలు. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి.
ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్ EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.